ఎంత వ్యక్తి నా చెల్లయ్య కనిపించలేదు నాన్న. దౌర్భాగ్యుడా, నా కూతుర్ని చేతుల్లో నువ్వే చంపావురా. నీ చెల్లెలు పైగా గర్భవతి. అలాంటి దాన్ని మనిషి అన్నవాడు ఎవరైనా అర్ధరాత్రి పూట వదిలిపెట్టి వస్తాడురా. అయిన దానికి అనుకునే ప్రయోజనం వెతకాలి కానీ. రండి, నేను కూడా వస్తాను. మా నాన్నగారిని తోడు తీసుకెళ్దాం. అలా చూస్తారేముంది, తొందరగా రండి. అమ్మా ప్రాణాలతో వచ్చి నాకు అదే 10,000. నమస్కారం గురు. ఫస్ట్ క్లాస్ మలైచ్చాదాలో. ఫస్ట్ క్లాస్ మలైచ్చా గురు. గేదె పాల డబ్బా పాల? జున్ను పాలు గురు. నాలుగు టీ తీసురా. బాబు చాయ్. ఈ తొందరగా తీసుకురారా. రెడీగా ఉందా? మామా, ఎంత పాపం జరిగింది, ఎంత అన్యాయం జరిగింది. మామయ్య స్పెషాలిటీ నువ్వే అనుకోవద్దు మామ. ఏమండి ఏమండి, మా అమ్మాయి గారికి అబ్బాయి పుట్టాట, మీతో చెప్పమన్నారు. సురేష్ కు మా బిడ్డ. సురేష్ నేను చెప్తాను. నేను చెప్తాను. నేను చెప్తాను. నేను చెప్తారా? అల్లుడు 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 నేను చెప్తారా? గురువు టీ. సరే, గౌరికి నేను చెప్తా. గుడ్ న్యూస్ చెప్పావు. కమాన్ టేక్ టీ. గురువు డబ్బు వేడిస్తాడు. డబ్బు వాడిస్తాడు. అయ్యో రే సూరి, నో తెరవరా. ఎందుకు మావయ్య? ముందు నో తెరమంటే. ఇదేమిటి మావయ్య, నోట్లో పంచదారులు అడుగుక్కా? ఏమిటా? పులి కడుపున సింహం పుట్టిందో. నా శిష్యుడు వీరసూరికి వీరసూర చిన్న సూరిగాడు పుట్టాడు. మావయ్య, అదేంటో మొహంలో పెట్టావు? లడ్డు ఏమన్నా చేదుగా ఉందా ఏంటి? కాదు మావయ్య, ఈ మాట చెప్పి చెవులకు విందు చేసి, కానీ మనస్సులో మాయని గాయం, కాలకూట విషం మావయ్య. విషం లేదు గిషం లేదు కానీ ఆ పిచ్చి ఆలోచనలు మాని. పుత్రులంటే తండ్రికి ఇళ్లలోనే స్వర్గం చూపించే దేవదూతలో.
నాకు మాత్రం కాదు మామయ్య. కన్నబిడ్డను కళ్ళారా చూసుకోవాలనే కాంక్ష ఉంది. కాళ్ళు కదల్పలేని అశక్తి ఉంది. మనస్సు తప్ప మరి ఏమీ లేని మట్టి బొమ్మను మామయ్య. అక్క, ఆ మొహం చూడు, ముమ్మూర్తుల తండ్రిదే. ఇదిగో మళ్ళీ మొదలెట్టావు. ఇలా తలుచుకుంటూ ఉంటే ఉన్న ఆరోగ్యం కూడా పాడైపోతుంది. నా మాట విను, ఊరుకోవద్దునే. గౌరీ, నువ్వు ఇలారా. ఆ బాబు ఏడుస్తుంటే ముఖం ఇలాగే నీలాగే ఉంది. వింటున్నావు బావా? మీ అబ్బాయి మాట చెప్తున్నాను. నవ్వుతుంటే కూడా నీలాగే ఉంటుంది. నిజం బావా, నేనిప్పుడు నీ కొడుకుని చూసి వస్తున్నాను. గౌరీ, ఏమిటా వేళాకోళం? వేళాకోళం కాదండి బావగారు. పోనీలేండి, మీ కొడుకుని గురించి కాదు, మా బావగారి పుత్రరత్నం గురించి మాట్లాడతాను. ఇదే ముక్కు, ఇవే కళ్ళు, చెంపకు చారెడు చక్రాల్లాగా. చిన్నప్పుడు నా కళ్ళు కూడా అలాగే ఉండేయట. అదేమో నాకు తెలీదు, కానీ ఆ బుల్లోడి కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు అచ్చం మా బావగారి నోట్లో చుడిపడ్డాడు. గౌరీ, నువ్వు వట్టి కబుర్లు పోగువే. బావా, జాగ్రత్తగా మాట్లాడు. మొదట నువ్వు మా బాబుని చూసి ఆ తర్వాత చెప్పు నీవి కబుర్లో నావి కబుర్లో. కానీ ఒక్కటి మాత్రం నీలా లేదు. ఏమిటి రంగా? సరేలే, నువ్వు నిమ్మ పండులా ఉంటే మా బాబు అస్సలు కమలాఫలంలో ఉన్నాడు. అయితే గౌరీ, ఏమిటి నాలాగలేంది? పళ్ళు ఏవంటే బాబుకి ఇంకా పళ్ళు రాలేదు కదా. గౌరీ, నువ్వు చెప్పిన దగ్గర నుంచి బాబు నా కళ్ళ కట్టినట్టున్నాడు. ఒక్కసారి చూడాలనిపిస్తుంది. ఆహా, అదంత తేలిక కాదు బావగారు. మీ కళ్ళకి అదృష్టం ఉండద్దు. అవును, ఆ అదృష్టం ఉండదు. అదేవో నాకు తెలియదు. ఆ బుల్లోడి కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు అచ్చం మా బావగారి నోట్లో చుడిపడ్డాడు. సరేలే, నువ్వు నిమ్మ పండులా ఉంటే మా బావ అసలు కమలాఫలంలో ఉన్నాడు. అదంత తేలిక కాదు బావగారు. మీ కళ్ళకి అదృష్టం ఉండద్దు. ద్రోహి, మా నాన్నను చంపి నీ పగ తెచ్చుకున్నావురా? హత్య చేసింది నేను కాదు. కాదు, ఎవడో ఈ గదిలో నుంచి పారిపోవడం కళ్ళారా చూశాను. నీ కట్టుగా సాధించి వాళ్ళు ఇప్పుడు తీసుకొస్తాను. నీకు అప్పటికి సాగు. మీ నాన్నను హత్య చేసింది నేను కాదు.
అంతకుండా పట్టుకొస్తాను నిజం నిరూపిస్తాను ఏ ప్రసాద్ వెళ్ళి పోలీసులు తీసుకురా నువ్వు కదా బ్రతికే ఉన్నావా అక్క ఇన్నాళ్ళు నన్ను చూడకుండా ఎలా ఉండగలిగావక్క ఆ రాక్షసుడి కల్లున్నయ్యానని కోపమా అక్క లేదు బాబు ఒక ఇంటి వాడవయ్యావని ఆనందించాను పెళ్లి కళ్ళారా చూడలేకపోయినందుకు గొల్లున ఏడ్చాను తమ్ముడు నాకు జరిగిన అవమానానికి ఏనాడో చావాల్సింది కానీ ప్రతీకారం కోసమే ఇన్నాళ్ళు బ్రతికున్నాను పలుపాట్లు పడ్డాను ఇన్నాళ్లకు నా పగ తీర్చుకున్నాను ఇంకా బ్రతకాల్సిన ఆశ గాని అవసరం గాని లేదు అక్క అంత మాటనొద్దక్క అంత మాటనొద్దు ఇంతకాలం నువ్వు నా కోసమే బతికావు నేను పిచ్చివాణ్ణి పచ్చని కాపురంతో కలకల్లాడుతూ ఉంటే చూడాలని ఎన్నో కలలు కన్నావక్క నీ కలలన్నీ నిజమై ఈనాడు ఫలించబోతూ ఉంటే అవి కళ్ళలు చేసిపోతావా అక్క వద్దక్క వద్దు ఇంతకు ముందే నీ బిడ్డను చూశాను ఈ పాపిష్టి చేతులతో తాకలేకపోయినా నా చూపులతోనే వాడి ఒళ్ళంతా నిమిరాను నా మిగతా ఆయుష్ కూడా వాడికే పోయమని ఆ భగవంతుని ప్రార్థించాను అక్క అక్క నువ్వు లేదు నేను బ్రతకలేరు అక్క బ్రతకలేరు తప్పు బాబు నా మనశ్శాంతి కోసం నా కోరికలు తీర్చేందుకే నువ్వు బ్రతకాలి ఆలుబిడ్డలతో హాయిగా 100 ఏళ్లు వర్దిల్ల సచ్చే ముందు ఒట్టు పెట్టుకుని మరీ చెప్తాను అక్క అక్క నువ్వు చావటానికి వీల్లేదక్క నువ్వు బ్రతకాలి నా కోసం బ్రతకాలక్క నా కోసం కాకపోయినా నీ మేనల్లుడి కోసమైనా బ్రతకాలక్క లేదు తమ్ముడు నాకంత అదృష్టం లేదు నా మేనల్లుడిని ఎత్తుకు లాలించే యోగ్యత నాకు లేదు ఎవరు వస్తున్నారు నేను వెళ్తాను అక్క మరేం పర్వాలేదు నువ్వు ఇక్కడే ఉండు అదేదో చూద్దాం అలాగా అది పదండి
నా తమ్ముడినైనా సుఖంగా బ్రతికిని స్వామి. వెంటాడి నా ప్రయోజనం లేకపోయింది. ఆమె బ్రిడ్జి నుంచి నదిలోకి దూకింది. ఈ ఉత్తరం కూడా అక్కడే దొరికింది. తమ్ముడు, నా పగ తీర్చుకొని నేను వెళ్ళిపోతున్నాను. నా మరణానికి ఇంకెవరూ బాధ్యులు కారు, నేనే. నువ్వు నీ కుటుంబంతో హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి, మన చిన్నబాబు చూడండి, బోసి నోడితే ఎట్ట నవ్వుతున్నాడు. మీరు కూడా అట్ట నవ్వాలి. నవ్వండి, నవ్వండి. జరిగిందంతా మర్చిపో బావా, నన్ను క్షమించు. బావా, దానికే గాని ఇప్పుడు మావాడేమంటున్నాడు తెలుసా? మరదలు కావాలంటున్నాడు. ఓ బావా, ఆగండి, అది ఎప్పుడో రెడీ. అన్నయ్య, వదినికి 3వ నెల. శుభం. బ్రదర్ బ్రదర్ బ్రదర్, నీ దయ వల్ల మా ఇద్దరికి పెళ్లి జరిగింది. వచ్చే సంవత్సరానికి ఇదే నెలకి, ఇదే రోజుకి, ఇదే గంటకి, ఇదే నిమిషానికి మా ఇద్దరికి ఒక పుల్లి వస్తాది కలిగేటట్టుగా ఆశీర్వదించండి. ఓహో, అన్నం పెట్టవే. శుభం. జింకుటాక 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 జింకుటాక